టారిఫ్స్, రెసిషన్, ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ లో మన బకెట్ లిస్ట్ లో ఇంకోటి యాడ్ అయిపోయింది. అదేంటిది అంటే యూటిలిటీస్. యూటిలిటీస్ ఇస్ నథింగ్ బట్ మీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ రెండు కలిపి యూటిలిటీస్ అని చెప్పి యుఎస్ఏలో వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు, రెండింటి కలిపి సింగిల్ బిల్. దీనిలో 20% హైక్ రాబోతుంది న్యూ జెర్సీలో విత్ ఇన్ నెక్స్ట్ ఇమీడియట్ మంత్ అని చెప్పి న్యూ జెర్సీ బోర్డ్ చెప్తున్నారు. అదే న్యూ జెర్సీ పబ్లిక్ బోర్డ్ ఆఫ్ యూటిలిటీస్. వాళ్ళు దీనిపై క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ టార్గెట్ వాస్, ఆయన క్యాంపెయినింగ్ లో కూడా చెప్పారు, మీ గ్రాసరీ బిల్ కావచ్చు, అన్ని బిల్స్ లో అంత తక్కువ అవుతుంది అంటే ఇప్పుడు మొత్తం ఆపోజిట్ అవుతున్నాయి. ఈ డిస్ప్రపోర్షనేట్ ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతాయి. సో క్రిస్టియన్ గల్సాబీ, హీఈస్ అ డైరెక్టర్ ఆఫ్ దిస్ న్యూ జెర్సీ పబ్లిక్ బోర్డ్ ఆఫ్ యూటిలిటీస్. ఆయన దీనికి క్లియర్ రీజన్ ఏంటిది అంటే ద హైక్ ఇన్ డిమాండ్. ఇంకా సమ్మర్ కూడా రాలేదు, జూన్ లో సమ్మర్ అనుకుంటే ఇంత ఎర్లీగా, విచ్ ఇస్ ఇప్పుడే రీసెంట్ ఫెబ్ కూడా అయిపోయింది, మార్చ్ లో ఉన్నాం. ఈ హైక్ కి కారణం ఏంటిది అంటే పవర్ గ్రిడ్ లో జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ సరిపోవట్లేదు, డిమాండ్ చాలా హైక్ అయిపోయింది జెర్సీలో. సో దీనివల్ల ఈ డిస్ప్రపోర్షనేట్ వల్లనే మేము ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నాం, సప్లై అండ్ డిమాండ్ ని ఈక్వేట్ చేయడానికి అని చెప్పి ఆయన చెప్తున్నారు రీజన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే ఇప్పుడు మెడికల్ బిల్స్ కట్టాలా, రెంట్ బిల్ కట్టాలా, ఇన్ని బిల్స్ ఇది యాడ్ అయితే అది కూడా హైక్ అయితే ఎలా అని చెప్పి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. అండ్ ఇదే కాకుండా ద లాస్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ పాయింటింగ్ ఇస్, ఇది ఓన్లీ న్యూ జెర్సీ లోనేనా, లేకుంటే న్యూ జెర్సీ ఇస్ అ ట్రెండ్ సెటర్ అండ్ నెక్స్ట్ అన్ని స్టేట్స్ లో కూడా స్లోగా వీళ్ళు ఇలా హైక్ చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. స్టే ట్యూన్ టీవీ9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.